నర్సరావుపేటలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కావాలా, టీడీపీ నుంచి కావాలా? టీడీపీ నుంచి కావాలి. ఎందుకని? వైసీపీ 2 సార్లు చూసాంగా ఎమ్మెల్యేని. ఈసారి 2వ సారి చంద్రబాబు అరవింద్ బాబు ఛానల్ నుంచి సేవలు చేస్తా ఉన్నాడు. అందుకు ఇద్దరు డాక్టర్ వృత్తిలో మంచి పేరుంది. అందుకని అరవింద్ బాబు గారు ఒకసారి చూడాలని పబ్లిక్ అనుకుంటున్నాం. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? ఆయన 10,000 మెజారిటీతో గెలవచ్చు. పక్కా. మరి స్టేట్ లో చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబు కావాలి. ఎందుకని? రాజధాని దగ్గరలో ఉంది. రాజధాని రావాలని చంద్రబాబు రావాలి. ఓన్లీ జగన్ పరిపాలన బాగాలేదా? ఇంత జగన్ పరిపాలన అయితే 3 రాజధానులు అంటే సాధ్యమైన పనే కాదు. అది గెలిపించుకోవాలి. ఆంధ్రాలో కానీ ఆంధ్రాలో నర్సరావుపేటలో కానీ. పక్కా. నర్సరావుపేటలో మీకు వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? టీడీపీ నుంచి కావాలి. అంటే అరవింద్ బాబు కావాలి. మీకు ఎన్ని ఓట్లతో గెలిపించుకుంటారు? 10,000. ఎందుకు అంత నమ్మకం ఆయన పైన? ఆయన మీద కొద్దిగా సానుభూతి. ఒకసారి ఓడిపోయారు కాబట్టి ఈసారి ఆయన గెలిపించుకుంటున్నాం. పరిపాలన కూడా అంతంత మాత్రం ఉంది కదా, వైసీపీ పరిపాలన. కాబట్టి ఈసారి ఈయనకి అవకాశం ఇస్తారు ఎమ్మెల్యే. ఇవ్వాలని ఉంది ప్రజలందరికీ. అది స్టేట్లో మరి చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకు? చంద్రబాబు వస్తే మరి అభివృద్ధి జరిగిద్దా? రాష్ట్రం అభివృద్ధి గ్యారంటీగా జరిగిద్ది. జగన్ వల్ల కాలేదా? మరి అభివృద్ధి కాలేదు కదా, మనకు ఏది గ్యారంటీగా లేదు కదా. పథకాలు ఇస్తే ఇప్పుడు నెలకు వచ్చేసి ఆయన మనకు వచ్చేసి ఒక అమ్మఒడి ఒకటి వచ్చింది. నాకు 12,000తో నా సంవత్సరం మీద ఏం జరగదుగా. 12,000తో నాకు ఏమన్నా సంవత్సరం మీద కడుపు నిండిద్దా? కరెంటు బిల్లు వచ్చేసి నా 300 వచ్చి 900 వస్తుంది. ఇప్పుడు నర్సరావుపేట 10 రూపాయలు ఛార్జీ, 20 రూపాయలు ఆటోకి. అలాగే మొత్తం ప్రతిదీ పెరిగిపోయింది కదా. అది కందిపప్పు ఒకప్పుడు 80 రూపాయలు, ఇప్పుడు వచ్చేసి 160 రూపాయలు. మనం సామాన్య పని చేసుకుని బతికే వాళ్ళని అదే విధంగా చేయాలంటే కష్టం కావట్లా. అది గ్యారంటీగా. అది ఆ మాట వాస్తవం. నర్సరావుపేటలో మీకు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కావాలా, టీడీపీ నుంచి కావాలా? టీడీపీ. ఎందుకు టీడీపీ వస్తుంది అనుకుంటున్నా? అంటే ఆల్రెడీ వైసీపీని 5 years నుంచి చూసాం కదా. సో దీని పరంగా ఏంటంటే యూత్ కానీ, రిమైనింగ్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేకపోయారు ఈ యొక్క గవర్నమెంట్. ఇంకా అవును. మరి నర్సరావుపేటలో టీడీపీ కావాలా, వైసీపీ కావాలా? అంటే స్థానికంగా కావాలంటే టీడీపీనే ఆబ్వియస్లీ. ఇక్కడ మరి లోకల్లో టీడీపీ వస్తుంది, మరి పైన కూడా టీడీపీ రాగలిగేది ఇంకా. మరి ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తా ఉన్నారు. ఎంత మెజారిటీతో గెలిపించుకుంటారు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు? ఇంకా అది మెజారిటీ అయితే మనం గెలుస్తారు. గెలిచి అయితే అవకాశం ఉంది. తర్వాత పెడితే అవును. టీడీపీ వస్తుంది. టీడీపీ. ఇంకా ఎన్ని సీట్లతో పైన రావచ్చు స్టేట్లో? ఇంకా అది క్యాలిక్యులేట్ చేసి చెప్పలేం కదా. ఇంకా టీడీపీ అయితే వస్తుంది. ఇంకా ఒక హోప్ అంతే. వస్తే అభివృద్ధి ఇలాంటివి జరుగుతాయి. అవును.